ఫైనల్‌గా నేనైతే ఎప్పటినుంచో మా ఒంగోలులో వీడియోస్ చేయాలని అనుకుంటా ఉన్నాను. కానీ ఎన్నాళ్ళకి కుదిరిందో నాకు. ఫైనల్‌గా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ సార్లు పానీపూరి తిన్న బండి దగ్గరికైతే వచ్చేసాను. ఇది వచ్చేసరికైతే కైలాష్ పానీపూరి. మా రంగారెడ్డి చెరువుకు ఎదురుగానే ఉంటది. ఎప్పుడూ ఉంటది. దాదాపు 10 ఇయర్స్ నుంచి వీళ్ళైతే ఇక్కడ పానీపూరి పెడుతున్నారు. ఈ కైలాష్ పానీపూరి బండి దగ్గర అయితే చాలా వెరైటీ ఆఫ్ పానీపూరీస్ ఉంటాయి. నాకైతే ఎక్కువ ఇక్కడ నచ్చేది పెరుగు పానీపూరి. చాలా టేస్టీగా ఉంటది. వాడు వేసే ఐటమ్స్ కానీ, ఆ మిక్చర్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటది ఇక్కడ. నార్మల్ పానీపూరి చాలా తక్కువ తింటా ఇక్కడ. ఓన్లీ పెరుగు పానీపూరి, పెరుగు బజ్జీ తింటాను ఇక్కడ. టేస్ట్ మటుకు అదిరిపోయిద్దిలే. మీరు ఎప్పుడైనా ఒంగోలు వస్తే మటుకు తప్పనిసరిగా ఇక్కడైతే టేస్ట్ చేయండి. ఆ టేస్టే వేరు. ఇక్కడైతే అన్ని రకాల పానీపూరీస్ని అయితే వీళ్ళు పార్సిల్ కూడా చేస్తారు. అయితే పార్సిల్కి వచ్చేసరికి ₹5 ఎక్స్ట్రా. ఇట్లా పెరుగు పానీపూరి అయితే ₹30. మనోడైతే పెరుగు పానీపూరి తినని చెప్పి నార్మల్ పానీపూరి తీసుకున్నాడు. ఏదైనా కానీ వాడు హ్యాండ్ అయితే యూస్ చేయడు. వీళ్ళు కూడా నాకు ఎక్కడైతే హ్యాండ్ యూస్ చేయారో అక్కడే ఇష్టం నాకు. ఈ పెరుగు పానీపూరి కాస్ట్ వచ్చేసరికి అయితే ₹30, పార్సిల్ అయితే 35. సో ఇట్లా పార్సిల్ అయితే ఇట్లాంటి కవర్స్లో పార్సిల్ చేసేస్తారు. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా అయితే కైలాష్ పానీపూరి దగ్గర టేస్ట్ చేయండి, అదిరిపోద్ది.